సో ఇక్కడ ఆమె పిఎం లంక కుమార్తె అని ఎందుకు ప్రకటించుకున్నారంటే ఈ 2 గ్రామాల్ని గతంలోనే దత్తత తీసుకున్నారు. అయితే ఆ దత్తత తీసుకున్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అంటే దీనికి పబ్లిసిటీ చేయట్లేదు. ఆవిడ చాలా సింప్లిసిటీ నిజంగా ఒక కేంద్ర మంత్రి, ఒక రక్షణ శాఖ చేశారు, ఆర్థిక శాఖ చేశారు, ఎంత పవర్ఫుల్గా. అలాగని ఎక్కడా కూడా ఒక అసభ్య పదజాలం కానీ సభా మర్యాదని తప్పుకోవడం కానీ అట్లా చాలా పద్ధతిగా, చాలా డిగ్నిఫైడ్గా, ఆమె కట్టుబాట్లు కూడా చాలా డిగ్నిటీగా ఉంటాయి. చాలా సాదాసీదా ఒక సాదా చీర కట్టుకొని ఒక సాధారణ మహిళ ఎలా ఉంటారో అలా ఉంటారు. ఒక కేంద్ర మంత్రి స్థాయి అంటే ఒకసారి సామాన్యులకు అర్థం కాకపోవచ్చు, కానీ కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కానీ చాలామందికి ఇక్కడ ఆవిడ రేంజ్ ఏంటో అర్థమవుతుంది. అలాగే ఏడాది నుంచి పిఎం విశ్వకర్మ పథకం కింద 13 రకాల ట్రేడ్స్లో శిక్షణ ఇస్తున్నాం, దాన్ని ఉపయోగించుకొని యువత ఉద్యోగాలు సాధించడం అభినందనీయం. నిన్న మన్ కీ బాత్లో కూడా ప్రధానమంత్రి ఇక్కడ రావులపాలెము సంథింగ్ అక్కడ జరిగే ఒక కుట్లు సంబంధించిన దాన్ని కూడా ప్రస్తావించారు, ఆంధ్రప్రదేశ్ దానికి సంబంధించి. ఆయన అసలు ఎంతగా స్టడీ చేస్తారో నిజంగా, ఆయన పిఎం ఏదైతే టీం ఉంటుందో వాళ్ళు స్టడీ చేస్తారో లేకపోతే ఈయనే దాని గురించి పర్టికులర్గా తెలుసుకొని మాట్లాడతారో తెలియదు. కానీ దేశంలో ఉండే ఈ 29 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ 28 రాష్ట్రాలకు సంబంధించి కూడా, ఎందుకంటే కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం అయిపోయింది కాబట్టి 28 రాష్ట్రాలకు సంబంధించి కూడా డీటెయిల్గా ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏది ప్రాముఖ్యత, ఏది ఎక్కడ హైలైట్ అవుతుంది దాని మీద నొక్కి ఒక్క నుంచి దానికి మన్ కీ బాత్లో ప్రశంసించడం, దానికి ఆ ప్రాంతీయ భాషలో కాసేపు వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు నరేంద్ర మోదీ గారని చెప్పాలి.